నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కరివేపాకు పొడి అండి. ఈ కరివేపాకు పొడి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామనుకో మనము 6 నెలలైనా మనము బయటే పెట్టచ్చండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు 1 స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని తినచ్చండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మనం టైం లేకుండా కూరలు ఏది చేయనప్పుడు కూడా ఇది వేసుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి. కరివేపాకు కడిగి ఆరబెట్టి కాసేపు ఎండలో ఆరబెట్టానండి, తేమ లేకుండా. మళ్ళీ నీడలో ఆరబెట్టాను. ఇలా వేయించుకోవాలి. బాగా కొంచెం క్రిస్పీగా రావాలండి. ఇంకా కొంచెం వేగాలి. ఇది మనం అట్లా నలిపామంటే దుమ్ము అయిపోవాలండి. ఆ విధంగా ఎగితే చెడిపోకుండా ఉంటుంది. వేరుశనగ గింజలు అంటే క్వాంటిటీ ఏమీ లేదండి. మనకు కావాల్సినంత కరివేపాకు వేసుకోవచ్చు, వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెము వేయించుకోవాలి. మనం స్కూల్ నుంచి టీచర్లు వచ్చామంటే టైం లేక మన కూరలు ఏమి చేయలేకుండా ఉంటే ఇది చేసుకునేసి మనము తినచ్చండి. ఈ విధంగా ఇది పౌడర్ కొట్టిన తర్వాత మళ్ళీ వేరుశనగ గింజలు ఆల్రెడీ మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాము. దాన్ని మిక్సీకి వేసి ఇలా కొట్టుకుంటాము. కొద్దిగా చింతపండు అండి. చింతపండు వేస్తే కొంచెం టేస్టు బాగా వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలండి. 2 గడ్డలు తీసుకుని ఇలా ఒలిసి పెట్టుకుని వేశాను. జీలకర్ర 2 స్పూన్లు. ఇలా అంతా మిక్సీకి కొట్టుకోవాలి.